సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము. 108వ కీర్తన 13వ వచనము. ఇక్కడ శూర కార్యములు అనగా గొప్ప కార్యములు. ఎవరైనా ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలగాలి అని అంటే తన సొంత శక్తి మీద ఆధారపడి చేయలేడు, కానీ దేవుని యొక్క శక్తిని పొందుకొని మాత్రమే అతడు చేయగలుగుతాడు. అందుకని ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట, దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించుద్దాము అని అంటాడు. ఆనాడు దావీదు చిన్న వయసులో ఉన్నప్పుడే గొల్యాతు అనేటువంటి ఒక ఫిలిస్తీయుని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. గొల్యాతు యొక్క ఆకారాన్ని, గొల్యాతు యొక్క బలమును, గొలియాతు యొక్క యుద్ధ విద్యలను చూసినటువంటి ఇశ్రాయేల్ సైన్యమంతా కూడా వణికిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఏ ఒక్కడు కూడా గొలియాతుతో యుద్ధానికి వెళ్ళడానికి సాహసించలేదు. కానీ బాలుడైనటువంటి వాడు, చిన్న పిల్లవాడైనటువంటి దావీదు మాత్రమే అతని మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా గమనించవచ్చు. యుద్ధానికి వెళుతూ చెప్తున్నటువంటి మాట, ఈ యుద్ధము యెహోవాదే కానీ నాది కాదు అని అంటున్నాడు. అతడు యుద్ధ కవచాన్ని ధరించుకోమని సౌలు చెప్పాడు, కానీ ఇది నాకు వాడుక లేదు, నాకు వద్దు, నేను మొయ్యలేనటువంటి స్థితిలో ఉన్నాను దీన్ని అని దానిని కూడా పక్కన పెట్టి యెహోవా నామము పేరట అతని మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. తద్వారా దేవుడు గొప్ప విజయాన్ని దావీదుకు ఇచ్చాడు. అలాగే దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి మనము కూడా గొప్ప కార్యాలు చేసేటువంటి శక్తిని ప్రభువు మనకిస్తున్నాడు. ప్రియులారా, ఈ యొక్క అపోస్తుల కార్యాలు కనుక మనం గమనించినప్పుడు పేతురు, యోహానులు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. వారి యొక్క వృత్తి ఏమిటంటే చేపలు పట్టేటువంటి వృత్తి. కానీ వారిని ప్రభు పిలుచుకున్న తర్వాత వారు ఎంత శక్తిమంతులుగా మారారు అని అంటే, ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు పేతురు, యోహానులు దేవాలయానికి వెళుచున్నప్పుడు ఒక కృంటివాడు అక్కడ ఉండి వారి వద్ద ఏమన్నా దొరుకుతుందేమో అనేటువంటి ఆశతో అతడు కనిపెట్టుచున్నప్పుడు పేతురు అంటున్నటువంటి మాట, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. ఏంటి పేతురు కలిగి ఉన్నది అని గనక ఆలోచన చేసినప్పుడు, పేతురు దగ్గర ధనము లేదు కానీ, వెండి లేదు కానీ, బంగారం లేదు, కానీ అంతకన్నా శ్రేష్టమైన బలవంతమైనటువంటి నామము కలిగినటువంటి వాడిగా కనపడుతున్నాడు. ఆ బలమైనటువంటి నామమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని లేవనెత్తినప్పుడు వాని యొక్క పాదములను చీలమండలను బలపడెను. వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయమునకు వెళ్ళిరే. అక్కడ చూస్తున్నటువంటి జనులందరూ కూడా ఆశ్చర్యపోయారు. అరే, వీడు నిన్నటి వరకు కూడా ఇక్కడ భిక్షమెత్తుకునేటువంటి వాడు కదా, మరి ఇప్పుడు ఎలాగో గంతులు వేస్తూ పరిగెత్తుతున్నారని వారు ఆశ్చర్యపోయినట్లుగా మనం గమనించవచ్చు. అక్కడ ఉన్నటువంటి వారు పేతురు, యోహానులను చూసి, ఇదిగో వీరి వలనే కదా ఇతడు స్వస్థ పొందెను, అసలు వీరికి ఎక్కడ నుంచి ఈ యొక్క శక్తి వచ్చింది అని వారు అంటున్నటువంటి మాట. వారు పేతురు, యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేనటువంటి పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. కాబట్టి దేవుని యొక్క బలము వలన మాత్రమే మనము కూడా ఈ లోకంలో గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. ప్రియులారా, అక్కడ వారు అంటున్నటువంటి మాట, మీరు విద్య లేని పామరులు కదా, ఎంత శక్తి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? యేసుని నామాన్ని కూడా అంత బలంగా ప్రకటించేటువంటి శక్తిని కానివ్వండి, లేదంటే స్వస్థపరిచేటువంటి శక్తి మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, పేతురు, యోహానులు అంటున్నటువంటి మాట, ఇది నా బలము కాదు, నా శక్తి కాదు, ప్రభువే వానిని స్వస్థపరచను. కాబట్టి ప్రియులారా, ఆనాడు దావీదు యొక్క వ్యక్తిగత జీవితంకు మాత్రమే కాదు, కానీ ఈనాడు మనము కూడా మనకన్నా శక్తివంతుడైనటువంటి సాతానుని మనం జయించగలగాలంటే, సాతాను మీద అధికారం కలిగినటువంటి వారిగా మనం కూడా ఉండాలంటే మనము చేయవలసినటువంటి పని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనకు ఆధారంగా, మనకు బలముగా చేసుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి శూర కార్యాలను మనం చేయగలుగుతాం. కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా దావీదు ఏ విధంగా అయితే ప్రభు మీద ఆధారపడి తన యొక్క వ్యక్తిగత జీవితంలో అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయగలిగినాడో, అలాగ మనం కూడా చేయగలగాలంటే మనం కూడా ప్రభు మీద ఆధారపడదాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి, దేవుని వల్లనే మేము శూర కార్యాలు చేయగలుగుతాం అంటున్నాడు ఆయన దావీదు భక్తుడు. మేము ఈ లోకంలో మాకన్నా బలవంతుడైనటువంటి సాతానును ఎదిరించాలంటే మీ శక్తిని పొందుకున్నటువంటి వారంగా
మేము కూడా ఉండున్నట్లుగా సహాయం దయచేయమని, మా జీవితంలో కూడా అద్భుత ఆశ్చర్యకార్యములు జరిగినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.